నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ దినదినాభివృద్ధి చెందుతున్న క్రమంలో సమస్యలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. కల్వకుర్తి నుండి జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న రాఘవేంద్ర కాలనీ సమస్యలకు నిలయంగా మారింది. దాంతో కాలనీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ రాఘవేంద్ర కాలనీలో చాలా కాలంగా మురుగునీటి కాలువ నిర్మించాలని అడుగుతూనే ఉన్నామని, మున్సిపాలిటీకి ఇంటి ట్యాక్స్ తో పాటు ఇతర ట్యాక్సులు కడుతున్నాం అని, కానీ మున్సిపల్ అధికారులు మాత్రం తమ కాలనీలో సమస్యలను గుర్తించి పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ సమస్యలపై గట్టిగా కౌన్సిలర్ నిలదీస్తే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తానని చెప్పినప్పటికీ సంవత్సరాలు గడుస్తున్నా తమ సమస్యలు తీరటం లేదని వారు వాపోతున్నారు. కాగా ప్రధానంగా మురుగునీటి కాలువ, సిసి రోడ్ల సమస్య కాలనీ వాసులకు తలనొప్పిగా మారింది. ఎన్నికలప్పుడు పార్టీల నాయకులు ఓట్ల కోసం వచ్చి వాగ్దానాలు చేస్తున్నారని, ఆ తర్వాత కాలనీ వైపు చూసిన దాఖలాలు లేవని విమర్శలు వినబడుతున్నాయి. గత 10-15 ఏళ్ల నుండి తమ కాలనీలో మురుగునీటి సమస్య ఉందని, కొన్ని నెలల క్రితం మురుగు కాలువ కట్టిస్తున్నామని గుంతలు తీసి వదిలేశారని, ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని, గుంతల్లో మురుగునీరుతో పాటు వర్షం నీరు నిలిచి దోమలు ఎక్కువయ్యాయని, రాత్రిలో ఉండలేకపోతున్నామని, పిల్లలకు దోమల వల్ల మలేరియా, డెంగ్యూ లాంటి రోగాలు వస్తున్నాయని, రహదారిలో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఆవేదన చెందుతున్న కాలనీవాసులు కాలువ కట్టుకున్నా సరే గుంతలు మూసివేయాలని అధికారులను కోరుతున్నారు. అండడనే సమస్యను నాయకులకు లోకం ఏముంది మా సీసీ ఏంది డ్రైనేజీ నిర్మాణం చేపట్టకపోతే లక్షతో నుంచి పోతున్నాం. ఆ సీసీ రోడ్ వేసి శంకుస్థాపన చేసి మొత్తం వేసి చేసినంత లాభం ఏం చెప్పండి. మాకు ఎంత ప్రాబ్లం అయితే చీకట్లలో అట్లకే తోట నుంచి రావాలంటే ఇచ్చిపెట్టి సీసీ రోడ్ ఇచ్చిపెట్టి పాములు మొన్న ఇంట్లో వచ్చిన పాములు అది సీసీ రోడ్ చిన్న పిల్లలు ఏం చేయాలి చెప్పండి. మేము కూడా ఎన్నిసార్లు మున్సిపాలిటీ నేను ఇప్పటికి 4 సార్లు అయినా ఇప్పటి 4 సార్లు ఇప్పుడు కావాలంటే కమిషనర్ దగ్గర పోదాం పండి. నా పేరు ఉంటాయి, నా అన్నుడు ఆనంద్ బైక్ బాలగౌడ్, నేను అందరం పోయి పేపర్ ఫోటోలు అన్ని చూపించినాం. రోజులని పంపిస్తారని ఇప్పుడు పంపించలేదు. సుకుమార్ రెడ్డి గారు నాకు అందరు చెప్పినాం. ప్రెసిడెంట్ అంట ఈ పైపులు తెచ్చి కూడా గత 2 సంవత్సరాల నుంచి పైపులు ఇక్కడ మొలుగుతున్నాయి. 2 సంవత్సరాలు కుక్కలు సంసారం చేస్తున్నాయి. దేనికోసం తెచ్చేసినట్టు ఇవి గత పాలకులు పట్టించుకోలేదు. కానీ ఈసారైనా ఈ పాలకులైనా పట్టించుకొని మా కాలనీ సమస్య తీర్చాలని కోరుకుంటున్నామయ్యా. మేము దయచేసి అడుగుకుంటున్నామయ్యా. ప్రాబ్లం చాలా ఉంది మాకు. ఇక్కడ సీసీ వద్దు ఏదొద్దు, మాకు డ్రైనేజ్ వరకు చేసి పెట్టండి దయచేసి ప్లీజ్. ఆల్రెడీ అక్కడ పైపులు కూడా పడి ఉన్నాయి. అక్కడ చూడండి, కొద్దిగా దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకింత మా కాలనీ మీద ఎందుకింత కక్ష మీకు? ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటాం. అసలు వచ్చినా కానీ మేము ఎవరికి రెస్పాండ్ కాదు. మాకు సంబంధమే లేదు. ఇంకా మేము వదిలేస్తాం. ఇట్లా అంటే ఏది ఇవన్నీ పసి పెట్టుకో మాకు ఇంకేం లాభం చెప్పి మేము చేసుకొని మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి లాభమే ఉంది. ఇంకా మాకు ఖచ్చితంగా అయితే ఈ మోరికాలు మాత్రం పరిష్కారం కావాలి. పరిష్కారం చేసిన వాళ్ళు అయితేనే ముందుకు రండి, వచ్చి పరిష్కారం చేస్తాం, మేము ఉంటాము, మీకు భరోసా కానీ అంటే మాత్రమే మాకు కావాలి. లేదంటే వదిలేసేయండి. అమ్మా ఎన్ని నెలల నుంచి ఉంది ఈ ప్రాబ్లం? సంవత్సరాల నుంచి, నెలలన్నీ కాదు సంవత్సరాల నుంచి ఉంది. మేము వచ్చి కనీసం 15 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వస్తే అప్పుడు వస్తే మోరీలు ఇప్పుడు వస్తే అప్పుడు వస్తే అంటున్నారు. ఇంకా గొడవలు అన్ని అయినా కూడా సరేలే అని చెప్పి మేము ఒకటే ఇది ఒకటి అట్లా వదిలేసినా అయిపోయింది. సగం తీసేసి వదిలేసిండ్రు. ఇక వదిలేసి ఇది పరిష్కారం అయింది. మరి దోమలు వచ్చినాయి. ఈ కాలనీ పేరు రాఘవేంద్ర కాలనీ. మీ పేరు? శశికళ. అయితే రాఘవేంద్ర కాలనీ నుంచి మాట్లాడుతుంది. ఇక్కడ ఏమంటారు అంటే ఇంటి ట్యాక్స్ కట్టండి, నల్ల బిల్లు కట్టండి, అది చెప్పండి అని అంటున్నారు. మీరు కడతాం, మేము దానికి ఏం లేదు. మీకు ఏముందంటే మీకేమో మాకు ఇంటి ట్యాక్సులు కట్టండి, నల్ల బిల్లు కట్టండి, నల్ల ట్యాక్సులు కట్టండి, ఇవన్నీ కట్టండి కడతాం. దాన్ని కడుతున్నాం మేము. కట్టించుకొని ఇది సాఫ్ చేయకుండా ఇట్లా చేస్తే చెదారం చిన్న అమ్మాయిలు అబ్బాయిలు కానీ మాకేమో దోమల వల్ల వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు అవన్నీ మేము మళ్ళీ తిరగాలంటే మాకేముంటుంది. మధ్యరాత్రి పాములు వస్తున్నాయి. బాత్రూమ్లోకి పోవాలంటే ఎక్కడ పోవాలంటే అమ్మాయిలు ఉంటారు, ఇక్కడ లేడీస్ ఉంటారు. లేడీస్ వల్ల వాళ్ళకి మాకు ఎంతో ఇబ్బంది అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు పట్టించుకోకుండా మీరు చేయకుండా మీరు కానీ ఇది ఇలా చేయండి, మీకు అమౌంట్ కట్టండి చెప్తున్నారు. కానీ ఇది సాఫ్ చేయకుండా మరి ప్రజలు లక్షలు లేకుండా పట్టించుకోకుండా మీరు ఎమ్మెల్యే మీరంటే మీరు ఏసీలు వేసుకొని మీరు పడుకుంటే మేము ఎక్కడ పోవాలి? బీదోళం మీకు తీసుకోవాలంటే ఇల్లు మొత్తం మీకు కొనుక్కోండి. మీరు కొనుక్కోండి, మీరు ఇల్లు కొనుక్కోండి. మేము ఖాళీ చేసిపోతాం. మేము ఇంకా ఇల్లు ఖాళీ చేసిపోతాం. మేము ఇల్లు కొనుక్కొని మా అన్ని ఇల్లు కొనుక్కొని వేరే దిక్కు తీసుకుంటాం. మేము
రక్షణ లేకుండా మీరు మనకు రక్షణ కనీసం ఆ మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకుంటలేరు, చేస్తలేరు. ఏమైనా తీసిరు పోయారు. ఇప్పుడు ఆయన ఆ పొలం ఆయన వచ్చి ఆయన ఆత చేసుకున్నాడు. మరి నీళ్ళు ఎక్కడ పోతాయి, ఏం చేయాలి? మరి ఇల్లు ఇచ్చి పెట్టుకోవాలా జనాలు చెప్పుర్రి. మీరు ప్రజలే పట్టించుకోకపోతే మేమేం పట్టించుకుంటాం? ఈడ డ్రైనేజ్ చేయకుండా సీసీ రోడ్లు వేసి ఇప్పుడు చూడు ఈడ వచ్చి చూడాలి మీరు ప్రభుత్వం. మీరు చర్యలు తీసుకోకపోతే మేమేం చేస్తాం? మేమేం చేయలేము. మీ ఇష్టం చేస్తేనేమో చేయది, లేదంటారు దీన్ని కూడిపోయినా పోరి. ఇక అంతే, దానికి సమాధానం చెప్పేది అదే. 2 పాములు పోయినాయి ఇక కూర్చోవాలా. ఈ దోమలు దోమలు ఏడ కూర్చున్నా కానీ ఇట్లా కరిచినామంటే బెందురుకు వస్తున్నాయి. ఆ బెందులు మరి ఇట్టే ఉంటే మలేరియా జ్వరాలు టైఫాయిడ్లు అవి వచ్చి వాళ్ళు పిల్లల పొలాలు పోయినా కానీ మేము ఏం చేయలేము. ఇంకా దానికి ప్రభుత్వం పట్టించుకోకపోతే ఏం చేయాలి? ఈ సంబంధానికి వస్తున్నది ఇది. మీరు ప్రభుత్వం ఏం పట్టించుకుంటామో పట్టించుకోరు. ఇక ఇల్లు అమ్ముతాం కొనవాను ప్రభుత్వాన్ని. మరి ఇంకేం ఊకే వాళ్ళకి చెప్తా ఉంటే చూస్తూ ఉంటారు, పోతా ఉంటారు. ఏంది ఇది ప్రభుత్వమా లేకపోతే గవర్నమెంట్ వాళ్ళ లేకపోతే ఉత్త ఆడీడు తీసిపోయిందా? పదవాడు మా కాలనీ మెయిన్ సమస్య ఏంటంటే డ్రైనేజీ. ఈ డ్రైనేజీ గత ప్రభుత్వం నుంచి కూడా ఇది తెలిసి ఎంతోమంది ఇంజనీరింగ్ వచ్చారు, సర్వే చేసారు. మాకున్న ఆధారం ఇది ఒకటే, వాటర్ వన్కి. అయితే దీనికి ఆల్రెడీ శాంక్షన్ అయింది, పైపులు కూడా తెచ్చి అక్కడ పెట్టాము. ఇప్పుడు వచ్చిన శాంక్షన్ దాన్ని క్యాన్సిల్ చేసి ఆ అమౌంట్ ఏం చేసి సీసీ రోడ్ వేయించారు. ఎవరు అది క్యాన్సిల్ చేసింది? మున్సిపాలిటీని అడిగితే అది అమౌంట్ అది ఇది మెయిన్ డ్రైనేజ్ మాకు కావాల్సింది. ఈ మెయిన్ డ్రైనేజ్ క్యాన్సిల్ చేసి ఇప్పుడు చిన్న డ్రైనేజ్ చేసి ఇక్కడ వదిలిపెట్టారు కాలనీ నీళ్ళు. మాకు వేరే మార్గం ఇక్కడ పోనీకి ఆప్షన్ లేదు. ఇది ఏమున్నా కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఇటుకెళ్ళి వెళ్ళిపోవాలి. ఈ ఒక్కదాని కోసం ఇక్కడ 2 సీసీ రోడ్లు వేసి ఆ 2 డ్రైనేజీలు తెచ్చి ఇంట్లో కలిపారు. ఇంకా కాలనీ మొత్తం సమస్య. ఇంకా వాటర్ కలపలే ఇండ్లకు. ఇది ఇంకా కలిపితే ఇది ఉన్న కొన్ని ఇండ్లకు మాత్రం ఇది సమస్య. ప్రతి ఇంటి దగ్గర ఎక్కడ వాటర్ అక్కడనే జామ్ అయ్యి మేము ఉన్న పక్కన ఉన్న ఇంటి దగ్గర ఒకరికొకరు గొడవడవలసి వస్తుంది డైలీ. తర్వాత ఏంటంటే దీనివల్ల దోమలు పిల్లలకు సుస్సులు అవుతున్నాయి, పాములు పగలే ఇంట్లోకి పోటీ వస్తున్నాయి. విపరీతమైన గడ్డి సీదా అడవిలాగా అయింది, ఇది ఊర్లాగా లేదు. మున్సిపల్ కమిషనర్ పోయి ఫోటోలతో సహా చూపించినాం. ఇప్పటికీ 4-5 సార్లు చెప్తా ఎమ్మెల్యే చెప్తున్నా మాట్లాడతా చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 6 నెలలకి ఎక్కువ అయిపోయింది కమిషనర్ గలవాటు కూడా. ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. కనీసం డోజర్తో కనీసం ఇట్లా గడ్డి సాఫ్ చేయాలంటే కూడా డోజర్ కూడా వస్తలేదు. ఇక్కడ 3 సార్లు శంకుస్థాపన చేసిరు. కనీసం మరి శంకుస్థాపన చేసినప్పుడు ఎమ్మెల్యేనే వచ్చి శంకుస్థాపన చేసి డ్రైనేజ్ శాంక్షన్ అయింది, సీసీ రోడ్ శాంక్షన్ అయింది అన్నారు. మరి డ్రైనేజ్ ప్రాబ్లం, సీసీ రోడ్ వేసిపోయినా మరి డ్రైనేజ్ ఎట్లా? డ్రైనేజ్ ఇంతవరకు సీసీ రోడ్ వేసి కూడా సీసీ రోడ్ కూడా 18 ఫీట్ల రోడ్డుకు 12 ఫీట్లు వేసిపోయారు. అక్కడ 3 ఫీట్లు ఇక్కడ 3 ఫీట్లు వదిలిపెట్టి అది కూడా సీసీ రోడ్ సగంలో వేసిపోయారు. మొత్తం కంప్లీట్ లేదు.